ఢిల్లీ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో 17 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించడం, మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి నేరాలపై అతన్ని అరెస్ట్ చేశారు. తనను తాను ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకునే చైతన్యానంద అలియాస్ పార్థ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. బాబా తమను లైంగికంగా వేధించాడంటూ ఆ కాలేజీలోని 17 మంది విద్యార్థులను ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో దూషించడం, అభ్యంతరకర సందేశాలు పంపడంతో పాటు విదేశీ పర్యటన పేరుతో మభ్యపెట్టేవాడని వారు ఆరోపించారు. విచారణలో దాదాపు 32 మంది వాంగ్మూలం ఇచ్చారు. అందులో 17 మంది బాబాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. వీటి ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో బాబా పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి ఆగ్రాలోని ఓ హోటల్లో పట్టుకున్నారు. ఢిల్లీ బాబా తన ఫోన్ ద్వారా హాస్టల్లోని క్యాంపస్లోని సీసీటీవీ ఫీడ్ల ద్వారా విద్యార్థులను నిరంతరం గమనించేవాడు. టాయిలెట్ల వెలుపల కూడా కెమెరాలు అమర్చారని విద్యార్థులను చెబుతున్నారు. హాస్టల్లో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన సుమారు 75 మంది విద్యార్థులున్నారు. వారిలో కొందరిని అర్ధరాత్రి వేళ బాబా తన గదికి బలవంతంగా రప్పించేవాడని, తమకు అసభ్యకరమైన టెక్స్ట్ మెసేజ్లు పంపించేవాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల మొబైల్ ఫోన్లు, ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుని వారిని బెదిరింపులకు గురి చేసేవాడు. మరో మార్గం లేక విద్యార్థులు అతడి ఆదేశాలను పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నమ్మకస్తులైన వారిని ఆశ్రమంలోని కీలక పదవులలో ఢిల్లీ బాబా నియమించుకున్నాడు. దీనికి తోడు అతడి మాట వినని విద్యార్థులను పరీక్షలో ఫెయిల్ చేయిస్తామని బెదిరించేవాడని కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు.